ఈరోజు మా ఛానల్ ద్వారా ఆ పాటకు నా మాట అనే శీర్షికన నాకు నచ్చిన మీరు మెచ్చే ఒక పాత సినిమా పాట, ముఖ్యంగా మనసుకు సంబంధించిన పాట, ఆ పాటలోని విశేషాలు, దానికి సంబంధించిన అంతరార్థం గురించి నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు ఆత్రేయ. అంటే ఎంత ఫిలసాఫికల్ మీనింగు, ఎంత సైకలాజికల్ మీనింగ్ ఉంది. నిజంగా ఈ వాక్యాలను మేము మా ప్రాక్టీస్లో, నేనే కాకుండా చాలామంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా తమ దగ్గరికి రకరకాల బాధలతో, సమస్యలతో వచ్చే కొంతమంది సేద తీర్చేదానికి, ఒక్కోసారి మనం అనుకున్న జరగకపోవచ్చు, ఒక ఎంబీబీఎస్ సీట్ రావంటే రాకపోవచ్చు, అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరగకపోవచ్చు, ఇలా రకరకాల మనకు ఒడిదుడుకులు వస్తుంటాయి. అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా వారి మనసును సాంత్వనపరిచేదానికి ఈ చరణాలు అద్భుతంగా పనిచేస్తాయి. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, కాబట్టి మనం అనుకున్నట్లు అన్నీ జరగవు, ఏది జరిగినా అది మన మంచికే, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు. అంటే ఆ పాట, ఆ మాటల ద్వారా మన మనసుకు ఎంత ఊరట వస్తుందో ఆత్రేయ దీని ద్వారా చెప్పాడు. అలాగే ఇంకో చరణంలో ఏమంటాడంటే, పసిపాపవలే ఒడి చేర్చినాను, కనుపాపవలే కాపాడినాను, గుండెను గుడిగా చేశాను, నీ ఉండలేనని వెళ్ళావంటాడు. అంటే నేను ఇష్టపడి ప్రేమించి నా గుండెలో నేను దేవతగా ప్రతిష్ఠింప చేసుకున్నాను, కానీ ఎందుకో నేను నచ్చకనో లేదా ఇంకోరి మీద మనసు కలుగనో వెళ్ళిపోయావు, నేను ఇంత చేశాను, నువ్వు ఉండలేని వెళ్ళావు, అయినా నేను బాధపడను, నీ సుఖమే నేను కోరుతున్నా, నేను వీడందుకే వెళ్తున్నా అంటాడు నాగేశ్వరరావు. అంటే ఇది భగ్న ప్రేమ, విరహము, ఇలాంటి ఈ సందర్భంలో ఆత్రేయ తన యొక్క విశ్వరూపాన్ని చూపించి ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో రాశాడు. దానికి ఇది ఒక మచ్చుదనక. అలాగే ఇంకొక చరణంలో, ఒలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా, మనసిచ్చినదే నిజమైతే మన్నించుట ఏ రుజువు కదా అంటాడు. అంటే నేను నువ్వు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కాబట్టి నా మనసుకు నచ్చి నేను వలిచాను, నీ మనసుకు నచ్చి నన్ను వలిచావు, కరెక్టే. ఆ మనసిచ్చినది నిజమైతే, ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసినా, నువ్వేదైనా పొరపాటు చేసినా మన్నించడే నిజం కదా, యూ షుడ్ ఎక్స్క్యూజ్. ఆ మన్నించడం అనేది ఉంటేనే అది ఒక ఉదాత్తమైన ప్రేమకు, త్యాగానికి, ప్రేమలో త్యాగానికి అది ఒక ప్రతీక అంటాడు ఆత్రేయ. చాలా అద్భుతమైన పదాలతో రాశాడు.